రిపోర్టులు రెడీ చేస్తున్న అధికారులు స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నదనే సమాచారం నేపథ్యంలో ఈ నెల 14న సీఎంతో సమావేశానికి రావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఎన్నికల సన్నద్ధతపై ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రమే ఆరా తీశారు. స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్లను గుర్తించారు, ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎంతమంది సిబ్బంది అవసరం, 2-3 విడతల్లో నిర్వహించాల్సి వస్తే ఏ జిల్లాలో ఏ దశలో నిర్వహించాలి, ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉందా, బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయా, అన్ని జిల్లా కేంద్రాలకు తరలించారా, అలాంటి వివరాలతో రిపోర్ట్ రెడీ చేస్తా ఉన్నారట. మా 42% రెడీ అయిందా, ఎక్కడి దాకా వచ్చింది, ఏం చేస్తున్నారు, 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో ఇచ్చిన తర్వాతనే మీరు అటు ఉద్యోగాల భర్తీ కానీ ఇటు లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఇవి చేయాలి. లేకపోతే మిమ్మల్ని మేము 100% ద్రోహులుగా మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీగా ఉన్నారని మంత్రి వివేక్ తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్తూనే బీసీ రిజర్వేషన్ అంశం గ్రామాల్లో ఉద్యమంలా మారింది. అది బీసీ ప్రజల దమ్ము సత్తా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా బీసీల మూవ్మెంటే జరుగుతూ ఉంది. బీసీలు చర్చించుకుంటున్నారు, ఓట్లు మన ఉంటే వీడెట్లా నిలబడతారా, ఓట్లు మన ఉంటే వీడెట్లా నిలబడతారా, వీడెట్లా పోటీ చేస్తారా, వీని సంగతి చెప్పాలరా, నామినేషన్ అయ్యనరా, వీని అన్ని ఖతం చేయాలరా అని చెప్పి ఆలోచన చేస్తా ఉంది. ఎక్కడ చూసినా బీసీ ఉద్యమమే గ్రామాల పొంటి. ఓట్లు మాది సీట్లు మీ ఎట్లా అయితే అడుగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ డీలా పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్ మంచి వివేక్ గారికి ఇది ఒకటి మంచి బీసీ రిజర్వేషన్ అంశం గ్రామాల్లో ఉద్యమంలా మారింది. ఉద్యమంలా మారింది కాదు, బీసీలమే మార్చుకున్నాం దాన్ని అంతే.